వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా విడుదలై ఇప్పటికీ 5 రోజులు దాటి 6వ రోజు నడుస్తూ ఉంది. ఫస్ట్ వీకెండ్ ఇంప్రెసివ్ కలెక్షన్స్ని సాధించినటువంటి ఈ సినిమా సోమవారం నుంచి బాగా డ్రాప్ అయిపోవటం మాత్రం, అంటే అనూహ్య స్థాయిలో డ్రాప్ అయిపోవటం మాత్రం ట్రేడ్ వర్గాల వాళ్ళని, అలాగే ఈ సినిమా మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళందరినీ కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఈ సినిమా సోమవారం 1 కోటి రూపాయల లోపలే షేర్ సాధించడం మాత్రం విస్మయానికి గురి చేసినటువంటి అంశంగా చెప్పాలి. సో మొత్తంగా చూస్తే ఈ 5 రోజులు గడిచే సమయానికి ఈ సినిమా దాని ప్రీ బిజినెస్ వాల్యూలో 70 నుంచి 70.5% మేర రికవరీ సాధించిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేశారు. మరి ఇంకా 30% రికవరీ కావాల్సి ఉంది. మరి వీకెండే దాటిపోయింది. ఇప్పుడు ఈ వీక్ డేస్లో కనీసమైనటువంటి ఫిగర్స్ నమోదు కాకపోవటం మాత్రం, సో ఈ సినిమా ఎందుకని ఇంత అనూహ్య స్థాయిలో డ్రాప్ అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మామూలుగా మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు 40 to 50% డ్రాప్ అవడం అనేది మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం తెలుగు సినిమాలకు సంబంధించి, అది కూడా స్టార్ వాల్యూ ఉన్నటువంటి హీరోల సినిమాలకి. ఇక్కడ విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే కనిపించింది. అయితే రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు, ఇది గురువారం రిలీజ్ అయిన సంగతి మనకు తెలుసు. శుక్ర, శని, ఆదివారాల్లో దాదాపు కలెక్షన్స్ సిమిలర్గానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, అలాగే ఓవర్సీస్లో చూసుకున్నా. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఆ కలెక్షన్స్ సోమవారం ఎట్లా డ్రాప్ అయ్యాయో నార్త్ అమెరికాలో కూడా డ్రాప్ అవడం మాత్రం ఇక్కడ నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాలి. ఒకసారి ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆ ట్రేడ్ వర్గాల వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒకసారి చెప్తాను మీకు. ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ సినిమా 52.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీటిలో మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి, అంటే ఎక్స్టెండెడ్ వీకెండ్ 4 days వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఇది 36.5 కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నటువంటి విషయం. అందులో 2 తెలుగు రాష్ట్రాల వాటా వచ్చి 24.8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు, కాస్త తక్కువగా. అంటే ఈ నైజాంలో అయితే 15 కోట్ల రూపాయలకు గాను ఇప్పటి వరకు వచ్చింది 11 కోట్ల రూపాయల చిల్లర అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అట్లాగే రాయలసీమ 6 కోట్ల రూపాయలకు గాను సుమారు 4 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చింది అని చెప్పేసి రికవరీ అయిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆంధ్రాలో 15 కోట్ల రూపాయలకు గాను 10 కోట్ల రూపాయల లోపలనే ఆ రికవరీ అయింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఓవరాల్గా దీని ఫుల్ రన్లో మొత్తం టోటల్ 100% రికవరీ సాధ్యమవుతుందా, బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు ఇప్పుడు కొత్తగా పొడసూపుతున్నాయని చెప్పాలి. సో నిజానికైతే ఆ మొదటి రోజు వచ్చినటువంటి ఆ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా ఇంప్రెసివ్గా మనకి మొదటి రోజు కనిపించింది. తెలుగు రాష్ట్రాల వరకే చూసుకున్నా కానీ 11.34 కోట్ల మొదటి రోజు షేర్ వచ్చిందని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం. ఆ తర్వాత చూసుకుంటే 4.58 crore రెండో రోజు, మూడో రోజు వచ్చేటప్పటికి 4.34 crore, అలాగే 4వ రోజు వచ్చేటప్పటికి 4.53. అటు ఇటు కాస్త సిమిలర్గానే ఈ 3 రోజుల్లో కూడా ఆ కలెక్షన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకని ఇంత అనూహ్య స్థాయిలో
ఆ వీక్ డే పడిపోయింది సోమవారం నుంచి, అంటే 5వ రోజు నుంచే కలెక్షన్స్ అలా డ్రాప్ అయిపోవటం. అలాగే బిఎంఎస్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా నామినల్గా కనిపిస్తుండటం కూడా కాస్త కలవరాన్ని కలిగించేటువంటి విషయంగా చెప్పాలి. చాలామంది ఇది మళ్ళీ చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండకి ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చింది అన్నట్లుగా అంచనాలు వేశారు. ఇదేదో నేను చెప్తున్నానని కాదు, కానీ అందులో ఆ సినిమాలో చాలా లోపాలు కనిపించాయి అని చెప్పేసి నేను నా విశ్లేషణలో చెప్పాను, రివ్యూలో కూడా చెప్పాను. ఏదైతే హీరో అతని పర్పస్ ఏదైతే ఉందో, అతని టార్గెట్ కానీ లేదా లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని దర్శకుడు పక్కన పెట్టేశాడు. హీరో తన లక్ష్య సాధనలో విఫలమయ్యేటట్టు చేశాడు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారిందని చెప్పాలి. చాలామందికి ఆ సినిమా చూసేటప్పుడే ఆ ఆలోచన వచ్చి ఉంటుంది. అలాగే ట్రైలర్లో మనకు చూపించినటువంటి అంత పవర్ఫుల్గా ఆ క్యారెక్టర్లు, విజయ్ దేవరకొండ చేసినటువంటి సూర్య క్యారెక్టర్ కానివ్వండి, అలాగే సత్యదేవ్ చేసినటువంటి శివ క్యారెక్టర్ కానివ్వండి, సినిమాలు చూస్తే అంత పవర్ఫుల్గా కనిపించలేదు అనేటువంటి అభిప్రాయం అయితే కలిగింది. అంటే మనకు తెలుసు చాలా ఇంట్రిగ్యూయింగ్గా ఉండేటట్లు, ఉద్రేకభరితంగా ఉండేటువంటి ఆ సన్నివేశాలను మాత్రం కట్ చేసి మనకి ట్రైలర్లో చూపిస్తూ ఉంటారు ఇలాంటి యాక్షన్ సినిమాలకి. ఈ కింగ్డమ్ సినిమాకి సంబంధించి కూడా అదే జరిగింది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. పైగా కింగ్డమ్ అనేటువంటి ఒక టైటిల్ పెట్టి దాన్ని, ఆ కింగ్డమ్ని ఎలా చూపించాలి, ఏదో ఒక మహా సామ్రాజ్యంలాగా ఒక పెద్ద ఏరియానన్నా చూపించాలి, కానీ అలాంటిది ఏమీ లేదు. ఆ కొంచెం ఎక్కడో శ్రీకాకుళం నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి జాఫ్నాకి తరలి వెళ్ళిపోయినటువంటి కొంతమంది పిల్లవాళ్ళు అక్కడ తమకు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని తమని కాపాడే, తమని రక్షించే నాయకుడి కోసం, రాజు కోసం ఎదురు చూస్తూ ఉండటం అనేది ఇందులోని పాయింట్గా పెట్టారు. మరి హీరో చూస్తే తను ఎప్పుడో చిన్నతనంలో కుర్రవాళ్ళగా ఉన్నప్పుడు ఆ అన్న తన తండ్రినే చంపేసి పారిపోతాడు. తను కూడా ఎక్కడో జాఫ్నాలో తేల్తాడు. ఆ తల్లేమో చిన్న కొడుకు అయినటువంటి సూర్యతో సరిగా మాట్లాడదు. ఆమె క్యారెక్టర్ను కూడా సరిగా మలచలేకపోయాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమాని అంత బాగా తీయగలిగినటువంటి గౌతమ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి, కింగ్డమ్ సినిమాకి వచ్చేటప్పటికి ఇలా ఎందుకు తీశాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. మరి ఆ సూర్య క్యారెక్టర్ కానివ్వండి, అలాగే శివ క్యారెక్టర్ కానివ్వండి, అమ్మ క్యారెక్టర్ కానివ్వండి, వీటిని గనక ఇంకా మరింత ప్రభావవంతంగా ఆ దర్శకుడు గనక ఆ క్యారెక్టరైజేషన్స్ని మలచగలిగి ఉన్నట్లయితే మరింత ఎమోషనల్గా ఆ సన్నివేశాలు వచ్చి ఉండేవి. ఆ హీరో పాత్రతోటి సహానుభూతి చెందే అవకాశం ప్రేక్షకులకు వచ్చి ఉండేది. అదే కొంచెం లోపించింది అని చెప్పి అప్పుడే నేను చెప్పాను. ఇది ఇలాంటి పెద్ద పొరపాటు దర్శకుడు చేశాడు ఆ క్యారెక్టర్ పరంగా. ఆ క్యారెక్టరైజేషన్లో దొరికినటువంటి లోపాలు ఇవి. అయినప్పటికీ కూడా మొదటి రోజు దానికి చాలా వరకు పాజిటివ్ టాక్ రావటం అనేది మాత్రం చాలామందికి ఊరట కలిగించింది. ప్రత్యేకించి విజయ్ దేవరకొండకి తను ఇక హిట్ కొట్టాననేటువంటి ఆ ఆనందంతో ఆ రోజు అతను చాలా సంతోషంతో ఉప్పొంగిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. తను ఇంతకుముందు చేసిన ఏ సినిమాకి రానంతటువంటి అప్లాజు ఈ సినిమాకి వచ్చింది, ఈ సినిమాలో చేసిన పాత్రకి వచ్చిందని చెప్పి సత్యదేవ్ కూడా చెప్పుకున్నాడు. ఏమైనప్పటికీ కూడా ఆ మురుగునటువంటి విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మలచినటువంటి స్థాయిలో గనక హీరో క్యారెక్టర్ని, శివ క్యారెక్టర్ని, వాళ్ళ పాత్రలను కనుక దర్శకుడు మలచగలిగినట్లయితే ఈ సినిమా ఫేటు ఇలా ఉండేది కాదు, ఇంకా మరింత బాగా కలెక్షన్స్ వచ్చి ఉండేవి అనేటువంటి అభిప్రాయం ఇవాళ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పటికీ కూడా మనం పాజిటివ్గానే ఉందాం. ఇప్పుడు సోమవారం ఏదైతే ఈరోజు మంగళవారం ఈ కలెక్షన్స్ డ్రాప్ ఏదైతే ఉందో ఇది ఈ వీక్ డేస్ వరకే ఉండి
మళ్ళీ సెకండ్ వీకెండ్లో మళ్ళీ కలెక్షన్స్ పెరిగి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పి ఎవరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారో డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఆశతో ఉన్నారో ఆ ఆశ నిరాశ కాకూడదనే మనం కోరుకుందాం. సో ముందు ఇది సెకండ్ వీకెండ్ కల్లా లేదా పోనీ సెకండ్ వీక్ పూర్తయ్యే సమయానికైనా సరే బ్రేక్ ఈవెన్ అయిపోయి అందరినీ కూడా సేఫ్ జోన్లో నిలుపుతుందని చెప్పి ఆశిద్దాం.